అపవాది ఎప్పటికీ ఒక వ్యక్తి క్రీస్తుతో నిబంధన చేయబడిన తర్వాత, తన జీవితాన్ని దేవుని చేతులకు అప్పచెప్పిన తర్వాత, ఆ ఆత్మని అపవాది పొజెస్ చేస్తానికి లేదు. ఎందుకంటే ఆత్మకి రైట్స్ ఎవరికి ఇచ్చాడు? అర్థం కాలేదా? ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత తన ఆత్మ ఎవరి చేతులకు అప్పచెప్తున్నాడు? యేసు ప్రభు చేతులకు అప్పచెప్తున్నాడు. యేసయ్యా, నా ఆత్మని నీ చేతుల్లోకి ఇస్తున్నా, నీకు మాత్రమే నా పైన అధికారం, నా ఆత్మని నీ చేతుల్లోకి ఇస్తున్నాను, నువ్వే నన్ను ఏలాలి అన్నదప్పుడు యేసు చేతుల్లోకి నువ్వు అధికారం ఇచ్చిన తర్వాత అపవాది ఆ వ్యక్తి ఆత్మని అప్రెస్ చేయలేడు. దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే నిబంధన చేసావు కాబట్టి యేసయ్యతో, నీవు యేసు చేతుల్లోకి అధికారాన్ని ఇచ్చో, యేసు తెలియకున్నా అపవాది తీసుకుంటాను లేదు. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే సింపుల్ అండి. ఇప్పుడు నా ఆత్మని యేసు ప్రభు చేతుల్లోకి అప్పచెప్పాను, ట్రై చేసేస్తాను, చూద్దాం. నేను స్వతంత్రంగా ఉంటాను, నాకు ఐఎమ్ లీస్ట్ వరీ. నేను ఎవరి చేతుల్లోకి అప్పచెప్పా? నేను యేసు ప్రభు చేతుల్లోకి అప్పచెప్పిన తర్వాత సాతాను ఎంత పోరాడతా? ఆయన చేతుల్లో నుంచి తీసుకోవాలి కదా. నేను ఎందుకు పోరాడతా? నాకేం ఒత్తిడి ఉంది? ఐఎమ్ కూల్, ఐఎమ్ ఈజీ, నా కాదు బాధ. అక్కడ కుస్తీలు పట్టుకోవాలి. ఎప్పటికన్నా సాతాను యేసు ప్రభుని పోరాడి గెలవగలుగుతాడంటారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యు సీ, నేను యేసు చేతులకు అప్పచెప్పాను కాబట్టి ఆయన కాపాడుతాడు. అందుకనే అంటాం, ఒక విశ్వాసుని అపవాది ఎప్పటికీ పొసెస్ చేయలేడు.